నమస్కారం. ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాలకు స్వాగతం. ద్వారకా తిరుమలలోని శ్రీ చినవెంకన్న ఆలయంలో ఆశ్వయుజ బ్రహ్మోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన ఎదుర్కోలు వేడుక వైభవోపేతమైంది. తొలుత ఆలయ ఆవరణలో వెండి శేషవాహనంపై ఉభయ దేవేర్లతో స్వామివారిని అధిష్ఠింపచేసి ప్రత్యేక పుష్పాలంకరణ చేశారు. అనంతరం అట్టహాసంగా నిత్య కళ్యాణ వేదిక వద్దకు తీసుకొచ్చారు. హారతులు సమర్పించి ఎదుర్కోలు ఉత్సవాన్ని ప్రారంభించారు. అర్చకులు, అధికారులు, పండితులు, భక్తులు రెండు జట్లుగా విడిపోయి ఒక జట్టు స్వామివారి గుణగణాలను, విశిష్టతను కొనియాడారు. ఇక రెండో జట్టు అమ్మవార్ల గుణగణాలను, కీర్తిని చాటింది. వధూవరుల తరపు బంధువులు శుభలేఖను పఠించేందుకు జరిపే కార్యక్రమమే ఎదుర్కోలు. శ్రీనివాస గోవింద, శ్రీ వెంకటేశ గోవింద, భక్తవత్సల గోవింద, భాగవత ప్రియ గోవింద, నిత్య నిర్మల గోవింద, నీలమేఘ శ్యామ గోవింద, పురాణ పురుష గోవింద, అందులజనాక్ష గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద, గోవింద హరి గోవింద, గోకుల నందన గోవింద. నందనందన గోవింద, నవనీత చోర గోవింద. తిరుమలలో భక్తుల రద్దీ కొనసాగుతోంది. శ్రీవారి దర్శనానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలివస్తూనే ఉన్నారు. వైకుంఠం క్యూ కాంప్లెక్స్ నిండిపోవడంతో ఆలయం వెలుపలి వరకు భక్తులు బార్లు తీరారు. రద్దీ నేపథ్యంలో శ్రీవారి సర్వదర్శనానికి 24 గంటలు పడుతోంది. ఇక శ్రీ వెంకటేశ్వర స్వామివారిని ఆదివారం 83,412 మందికి పైగా భక్తులు దర్శించుకోగా 33,058 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తుల కానుకల రూపంలో తిథిదేకి 3,89,00,000 మేర రాబడి వచ్చింది. కర్నూలు జిల్లా దేవరగట్టులో మాళమల్లేశ్వర స్వామి దసరా బన్నీ ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన గొరవయ్యల నృత్యాలు, గొలుసు తెంపే కార్యక్రమం కనుల పండుగగా జరిగింది. హాలాహర్వి మండలం బల్లూరుకి చెందిన గొరవయ్య గాదిలింగప్ప రెండో ప్రయత్నంలో ఇనుప గొలుసు తెంచడంతో ఆలయ ప్రాంగణం ఒక్కసారిగా భక్తుల నినాదాలతో మారుమోగింది. గొరవయ్యలు ఢమరుకాలు, పిల్లనగ్రోవి వాయిస్తూ చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. మాళమల్లేశ్వర స్వామికి నైవేద్యంగా సమర్పించే పాయసాన్ని తాగేందుకు చేసిన విన్యాసాలు కట్టిపడేశాయి. విజయనగరంలో పైడితల్లి అమ్మవారి ఉత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాల్లో భాగంగా ఆలయ అనువంశిక ధర్మకర్త గోవా గవర్నర్ పూసపాటి అశోక్ గజపతిరాజు అమ్మవారికి పట్టువస్త్రాలు సమర్పించారు. సతీమణి సునీల గజపతిరాజు, కుమార్తె ఎమ్మెల్యే అదితి గజపతిరాజు ఇతర కుటుంబ సభ్యులతో కలిసి ఆలయానికొచ్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా అర్చకులు, అధికారులు అశోక్ గజపతిరాజుకు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఉత్తరాంధ్రుల ఇలవేల్పు పైడితల్లి మహోత్సవానికి రంగం సిద్ధమైంది. ఈ ఉత్సవంలో కీలక ఘట్టమైన సిరిమానోత్సవం మంగళవారం జరగనుంది. విజయదశమి తర్వాతొచ్చే మంగళవారం నాడు ఈ సిరిమానోత్సవాన్ని నిర్వహించడం ఆనవాయితీ. పతివాడ అప్పలస్వామి నాయుడి 6వ తరం వారసుడు వెంకట్రావు నాయుడు ప్రస్తుతం పూజారిగా వ్యవహరిస్తున్నాడు. ఆయనే సిరిమానును అధిరోహించి భక్తుల్ని అక్కడి నుంచి ఆశీర్వదిస్తాడు. ఈ అపురూప ఘట్టం మంగళవారం జరగనుంది. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులు అమ్మవారికి ఘటాలు సమర్పించడంతో పాటు పసుపు కుంకుమలతో మొక్కులు చెల్లించుకుంటున్నారు. అమ్మవారి ఆలయమంతా పుష్ప శోభితంగా విరాజిల్లుతోంది. ఈ జాతరను వైభవోపేతంగా నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. పైడితల్లి అమ్మవారి సిరిమానోత్సవానికి ముందు రోజు తోలేళ్ల ఉత్సవాన్ని సంప్రదాయబద్ధంగా నిర్వహిస్తారు.
పంటకు ఎలాంటి విపత్తులు దరిచేరకుండా చూసుకోవడం కోసం నిర్వహించేదే తోలేళ్ల ఉత్సవం. తోలేళ్ల రోజు రాత్రి చదురుగుడి నుంచి అమ్మవారి ఘటాలను కోటలోకి తీసుకువెడతారు. అక్కడ కోటశక్తికి పూజలు చేసి అమ్మవారి ఆశీర్వచనం పొందిన విత్తనాలను బస్తాలతో ఉంచుతారు. ఆశీర్వాదం కోసం సిరిమాను పూజారి చేతులతో అమ్మవారి వద్ద విత్తనాలను ఉంచుతారు. ఆ విత్తనాలను రైతులు తమ బస్తాల్లో కలిపి పొలాల్లో చల్లుతారు. ఇలా చేయడం వల్ల మంచి దిగుబడులు వస్తాయని వారి నమ్మకం. విజయాలకు ప్రతీకగా నిలిచిన విజయనగరి అమ్మవారి తోలేళ్ల సంబరాలను వైభవంగా నిర్వహించేందుకు అధికారులు రంగం సిద్ధం చేశారు. సోమవారం ఉదయం నుంచి మరుసటి రోజు మంగళవారం మధ్యాహ్నం వరకు అమ్మవారి దర్శన భాగ్యం భక్తులకు లభించేలా ఏర్పాట్లు చేశారు. రైల్వే స్టేషన్ వద్దనున్న వనంగుడి, మూడులాంతర్ల వద్దనున్న చదురుగుడి ప్రాంతమంతా విద్యుత్ శోభతో అలరారుతోంది. మరోవైపు విజయనగర ఉత్సవాల సందడితో చారిత్రాత్మక కట్టడాలన్నీ విద్యుత్ అలంకరణలతో శోభాయమానమయ్యాయి. మహారాజా కోట ఘంటస్తంభం, మహారాజా ప్రభుత్వ సంగీత నృత్య కళాశాల, మయూరి కూడలి నుంచి రైల్వే స్టేషన్ మీదుగా సిఎంఆర్ జంక్షన్ వరకు విద్యుత్ దీపాలు ఆకట్టుకుంటున్నాయి. విజయనగరం పైడితల్లి ఉత్సవాల్లో భాగంగా బెంగళూరు, కడియము, ఇతర ప్రాంతాల నుంచి తీసుకొచ్చిన పూలు, ఫల, పుష్ప ప్రదర్శన అందమైన ఆకృతులు అబ్బురపరుస్తున్నాయి. ఔత్సాహికులు భారీగా తరలివచ్చి పుష్ప ప్రదర్శనను తిలకిస్తున్నారు. మన్యం జిల్లా పాలకొండలో శ్రీ కోట దుర్గమ్మ శోభాయాత్ర ఘనంగా జరిగింది. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు చేశారు. గిరిజన నృత్యాలు, సామగారడి, కోలాటం ప్రదర్శనలు నిర్వహించారు. సింహవాహనంపై అమ్మవారిని ఊరేగించారు. యాత్రలో వేషధారణలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. అమ్మవారి శోభాయాత్రను తిలకించేందుకు పెద్ద ఎత్తున ప్రజలు తరలివచ్చారు. రాజమండ్రి దేవి చౌక్లో శ్రీ కనకదుర్గమ్మ రథోత్సవం వైభవోపేతమైంది. విజయదశమి వేడుకల ముగింపు సందర్భంగా అంగరంగ వైభవంగా అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని రథంపై ఆసీనులను చేసి ఊరేగించారు. అమ్మవారి ఊరేగింపులో బేతాళ, కేరళ వాయిద్యాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. మేళతాళాలు, విద్యుత్ దీపాల అలంకరణలో దేవి చౌక్ కాంతులీనింది. నూతనంగా తయారు చేసిన ఈ 23 అడుగుల రథం భక్తులను ఆకట్టుకుంది. విజయవాడ ఇంద్రకీలాద్రి జై దుర్గా, విజయ్ దుర్గా అంటూ ప్రతిధ్వనించింది. దసరా తర్వాత 3 రోజుల్లో రికార్డ్ స్థాయిలో భక్తులు తరలివచ్చారు. గత ఏడాది దసరా తర్వాత వచ్చిన భవానీలు 12 లక్షలు కాగా ఈసారి ఏకంగా 20 లక్షల మంది వరకు దుర్గమ్మ దర్శనానికి తరలివచ్చారు. విజయదశమి నాటికి 11 రోజుల్లో మొత్తం 15.90 లక్షల మంది ఆలయానికొచ్చారు. ఆ తర్వాత వరుసగా 3 రోజుల్లో 4.15 లక్షల మంది అమ్మవారిని దర్శించుకున్నారు. శుక్ర, శని, ఆదివారాల్లో 1.47 లక్షలు, 1.38 లక్షలు, 1.30 లక్షల మంది భవానీ భక్తులు పోటెత్తారు. భక్తుల తాకిడి నేపథ్యంలో ప్రతిరోజు తెల్లవారుజామున 2 గంటల నుంచి రాత్రి 12 వరకు దర్శనాలు కొనసాగుతూనే ఉన్నాయి. లడ్డూ ప్రసాద అమ్మకాలు కూడా భారీగా జరిగాయి. గత ఏడాది 28.09 లక్షల లడ్డూ ప్రసాదాలు అమ్మితే ఈసారి ఆదివారం వరకు 43 లక్షల లడ్డూలు విక్రయించారు.
వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆలయం భక్తులతో సందడిగా మారింది. సోమవారం సందర్భంగా అర్చకులు ఉదయం శ్రీ రాజరాజేశ్వర స్వామి వారికి మహాన్యాసపూర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించారు. భక్తులు ధర్మగుండంలో పవిత్ర స్నానాలు ఆచరించి కళ్యాణకట్టలో తలనీలాలు సమర్పించుకున్నారు. అనంతరం స్వామివార్లను దర్శించుకున్నారు. రద్దీ నేపథ్యంలో స్వామివారి దర్శనానికి 2 గంటలు పట్టింది. अद्भुत विग्रह अमराधीश्वर अगणित गुणगण अमृत शिव आनन्दामृत आश्रित रक्षक आत्मानन्द महेश शिव इन्दुकलाधर इन्द्रादिप्रिय सुन्दर रूप सुरेश शिव ईश सुरेश महेश जन. బాపట్ల జిల్లా చీరాల పాపరాజు తోటలోని శ్రీ వీరాంజనేయ స్వామి ఆలయంలో స్వామివారిని పంచామృతాలతో అభిషేకించారు. స్వామివారి జన్మ నక్షత్రం సందర్భంగా వేద పారాయణము, మన్య సూక్త పారాయణము చేశారు. అనంతరం ఏకహారతి, బిల్వపత్ర హారతి, పంచహారతి, నాగహారతి, కల్పవృక్షహారతి, సూర్యహారతి, చంద్రహారతి, నక్షత్రహారతి, ఒంటెహారతి, చక్రహారతి సమర్పించారు. తదుపరి నిర్వహించిన శ్రీ సువర్చల సమేత శ్రీ ప్రసన్నాంజనేయ స్వామి రథోత్సవం నేత్రపర్వమైంది. స్వామివారి రథాన్ని లాగేందుకు భక్తులు పోటీపడ్డారు. ప్రముఖ ఆధ్యాత్మికవేత్త, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సలహాదారు డాక్టర్ చాగంటి కోటేశ్వరరావు పోలూరి హనుమత్ జానకీరామ శర్మ సాహితీ పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 23వ తేదీన హైదరాబాద్ బొగ్గులకుంటలోని డాక్టర్ దేవులపల్లి రామానుజారావు కళామందిరంలో చాగంటికి ఈ పురస్కారం అందనుంది. తెలంగాణ సారస్వత పరిషత్ అధ్యక్షుడు ఆచార్య ఎల్లూరి శివారెడ్డి అధ్యక్షతన జరిగే ఈ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు ముఖ్య అతిథిగా హాజరై ఈ పురస్కారాన్ని అందజేస్తారు. ఈ పురస్కారం కింద 25,000 రూపాయల నగదు, జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వామివార్ల దేవస్థానం అభివృద్ధిపై దేవాదాయ, అటవీ శాఖలతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదివారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమీక్షకు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, దేవాదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ సందర్భంగా
జ్యోతిర్లింగము శక్తిపీఠం కలిగిన దివ్య క్షేత్రంగా వెలుగొందుతున్న ఆలయ సమగ్రాభివృద్ధిపై చర్చించారు. ప్రతి ఏడాది లక్షల సంఖ్యలో భక్తులు వస్తున్నందున వారికి మెరుగైన సౌకర్యాలు కల్పించే ప్రణాళికలపై దిశానిర్దేశం చేశారు సీఎం చంద్రబాబు. తిరుమల తరహాలోనే శ్రీశైల క్షేత్రాన్ని అభివృద్ధి చేసేలా కార్యాచరణకు ముఖ్యమంత్రి ఆదేశాలు జారీ చేశారు. ఆధ్యాత్మికంగా, పర్యాటక ప్రాంతంగా, పర్యావరణ పరంగా శ్రీశైలం ప్రాంతాన్ని అభివృద్ధి చేసేలా ప్రణాళికలు రచించాలని ముఖ్యమంత్రి మార్గనిర్దేశం చేశారు. దేవాలయ అభివృద్ధి కోసం 2000 హెక్టార్ల భూమిని దేవాదాయ శాఖకు కేటాయించేలా కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీశైల క్షేత్రానికి జాతీయ రహదారులను అనుసంధానించేలాగా ప్రణాళికలు చేయాలని ఆదేశించారు సీఎం చంద్రబాబు. శ్రీశైలంలోని పులుల అభయారణ్యం అభివృద్ధికి పలు సూచనలు చేశారు సీఎం చంద్రబాబు. భక్తుల సంఖ్య ప్రతి ఏడాది పెరుగుతున్న కారణంగా ఆలయ సమగ్రాభివృద్ధికి సత్వర చర్యలు అవసరమని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సూచించారు. ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు వస్తున్న సందర్భంగా సౌకర్యాలు విస్తరించాలని పవన్ కళ్యాణ్ మార్గనిర్దేశం చేశారు. శబరిమలతో సహా ఇతర ప్రముఖ దేవాలయాల్లో సౌకర్యాలను పరిశీలించి శ్రీశైలాన్ని అభివృద్ధి చేద్దామని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పేర్కొన్నారు. ఇవి ఈనాటి భక్తి విశేషాలు. తదుపరి ఆధ్యాత్మిక వార్తావాహిని భక్తి విశేషాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.